హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ హోమ్. ఏమిటి మనిషి కనిపించకుండా ఏవో చెట్టులు పుట్టలు అడవులు చూపిస్తుంది అనుకుంటున్నారా? అవునండి, అక్కడికే వచ్చేస్తున్నాను. మేము ఒక టూర్కి వెళ్ళామండి. ఇది ఎక్కడ అంటే బెంగాల్లో అతిపెద్ద అడవి ప్రదేశం, టూరిజానికి ఫేమస్. అస్సాం వెళ్ళే దారిలో లట్టాగురి అనే ప్రాంతం ఇది. ఈ ప్లేస్ అనే కాదండి, ఇక్కడ చలి ఉంటుంది కదండి. ఈ ప్రాంతంలో ఎక్కడ చూసినా మనకి టీ తోటలే కనిపిస్తాయండి, చాలా ఎక్కువగా. మనకి చాలా ప్రశాంతంగా అడవుల్లో కొండల్లో తిరుగుతుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. అయితే ఇక్కడ నేను టీ తోటలో తెలుసుకున్న కొన్ని విశేషాలను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి టీ మొక్క అన్నమాట, టీ ప్లాంట్. చూస్తున్నారా, దీనికి ఫ్లవరింగ్ కూడా ఉంది. ఈ టీ ప్లాంట్ చూడండి, మనకి చూడడానికి బోన్సే ప్లాంట్ లా ఉంటుంది. ఇక్కడ వీళ్ళు చెప్పేది ఏమిటంటే, ఈ ఫ్లవర్ ఉంది కదండి, ఫ్లవర్ పైన ఉన్న రేకులు తీసేసి ఆ ఎల్లో కలర్లో ఉన్న పిప్పొడి అంటారు కదండి, వాటిని తినొచ్చట. తిన్నా ఏమీ అవ్వదు అని చెప్తున్నారు. మీరు చూస్తున్నారా, వైట్ కలర్లో ఉంది ఫ్లవర్, అయితే లోపల పిప్పొడి మాత్రం ఎల్లో కలర్లో ఉంది. చాలా బాగుంది. ఇది మా చిన్న బాబుకి తినమని ఇచ్చానండి. వాడు నిమిషం కూడా ఆలోచించకుండా ఫటాఫట్ తినేశాడు. చాలా బాగుందని కూడా చెప్పాడు. చూస్తున్నారా, వాడు చాలా ఎంజాయ్ చేశాడు ఈ తోటల్లో. అలాగే ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఇక్కడ షైనీగా కనిపిస్తుంది కదా చిన్న లీవ్స్. ఆ లీవ్స్ మనకి టీ తయారవటానికి వెళ్తాయట. ఇక మిగిలిన డార్క్ గ్రీన్లో ఉన్న లీవ్ అయితే మనకి పనిచేయదంటండి. ఇది 15 రోజులకు ఒకసారి వీళ్ళు వీటిని కోస్తారంటండి. టీ తోటలు యాక్చువల్గా నాకు ఇప్పటి వరకు తెలిసి 6 monthsకో 3 monthsకో వాటిని తీస్తారేమో ఇట్లా అనుకున్నాను. కానీ వీళ్ళు నాకు చెప్పిన తర్వాత తెలిసిందండి, 15 రోజులకు ఒకసారి ఈ టీ ఆకుని కోస్తారట. చూస్తున్నారా, ఎంత ఆకు కోసేశారో. ఈ పైన లేత గ్రీన్గా ఉన్న ఆకు మాత్రమే పనిచేస్తుందంటండి. ఎవరి మూటలు వాళ్ళవే. పైన తలకి తగిలించేసుకుని ఈ విధంగా కోసుకుని మూటలు కట్టుకుని పెట్టుకుంటారనమాట. చూస్తున్నారా ఆర్డర్ వైజ్గా ఎలా ఉన్నాయో. ఇప్పుడు చూస్తున్నారా, వెళ్ళిన కాడి నుంచి వచ్చే వరకు నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఇక్కడ వాళ్ళందరూ కూడా చాలా అంటే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారండి. ఇక్కడ చూడండి, వీళ్ళు ఆకుని చేతితో ఏ విధంగా కోస్తున్నారు కనిపిస్తుందా? చూడండి, వీళ్ళందరూ కూడా ఎండ ఉన్న చోట గొడుగు వేసుకుని నీడలో మామూలుగా ఎలా కట్ చేస్తున్నారు. అక్కడ ముదురు ఆకు, బాగా గ్రీన్గా ఉన్న ఆకు పనిచేయదటండి. లేతగా ఉన్న ఆకుల్ని ఎలా తుంచుతున్నారో చూస్తున్నారా? కానీ వెళ్ళిన కాడి నుంచి వచ్చే వరకు వాళ్ళు చాలా అంటే చాలా బాగా మాట్లాడారండి. మేము యాక్చువల్గా అలా వెళ్తూ టీ తోటలు చూసుకుంటూ వెళ్తున్నాము. మధ్యలో వీళ్ళు కనిపించారనేసి ఒకసారి కారు ఆపి వీళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేశాను. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. వాళ్ళు చెప్పిన మాటలు, వాళ్ళు నన్ను రిసీవ్ చేసుకున్న పద్ధతి చాలా అంటే చాలా బాగుందండి. వాళ్ళు నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, మేము ఇట్లా 15 రోజులకు ఒకసారి కోస్తాము అనేసి. ఇక్కడ చూస్తున్నారా, ఒక ట్రాక్టర్కి ఒక జాలీ టైపు ట్రక్ ఉంది కదండి. వీళ్ళందరూ ఎందుకు వెయిటింగ్ చేస్తున్నారా అనుకున్నానండి. కానీ ఒక 2 minutes తర్వాత నాకు తెలిసింది ఎంత ఫాస్ట్గా అందరూ వెళ్ళి లైన్లో నుంచుంటున్నారు. ఇక్కడ అందరూ కూడా ఆర్డర్ వైజ్గానే నుంచున్నారండి. ఆర్డర్ వైజ్గానే ఆ మూటలను కూడా పెట్టుకున్నారు. అక్కడ ఆ ట్రాక్టర్లో నుంచి దిగి కొంతమంది వచ్చి కాటా వేశారండి. కాటా పెట్టుకున్నారు. అక్కడ కాటాని సెట్ చేసుకున్న తర్వాత చూస్తున్నారా, ఎవరి మూట దగ్గరికి వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళు నీట్గా కట్టేసుకుంటున్నారు. ఇది వేరే తోటలో నుంచి ఆకుని తీసుకొచ్చినట్టుందండి. ఆ ట్రాక్టర్లో ఆల్రెడీ కొంచెం ఆకు ఉంది. వీళ్ళందరూ కోసిన ఆకును కూడా ఎవరికి వాళ్ళు ఒక క్యూ పద్ధతిని ఫాలో అవుతున్నారండి. లైన్లో నుంచుని అందరూ కూడా అక్కడ సెట్ చేసిన కాటాకి ఈ వీళ్ళ కోసిన ఆకుని వెయిట్ వేయించుకుంటున్నారు. ఇక్కడ నేను వీళ్ళని అడిగి తెలుసుకున్నది ఏమిటి అంటే, 1 kg ఆకు కోసినందుకు వీళ్ళకి 7 rupees ఇస్తారంటండి. అంటే ఒకళ్ళు వచ్చి 10 kgs ఆకు కోస్తే 70 rupees ఇస్తారట. అలాగే
కేజీ నుంచి 25 kgs వరకు కూడా 7 రూపీసే ఇస్తారంటండి. తర్వాత 25 కంటే ఎక్కువ అంటే 26 kgs కోసారనుకోండి, ఈ 25 kgsకి 7 రూపీస్ చొప్పున ఇస్తారు. 25 కిలోస్కి దాటిన తర్వాత 26 kgs నుంచి కూడా 8 రూపీస్ ఇస్తారంటండి. అలా 25 kgsకి ఒక్కసారి వీళ్ళకి ₹1 అన్నది పెరుగుతుందంట. వీళ్ళు ఫర్ సపోజ్ 25 kgs కోసారనుకోండి, 25 kgsకి 7 రూపీస్ చొప్పున ఇస్తారంటండి. అంటే 25 × 7 రూపీస్ అనమాట, 175 రూపీస్. అంటే వీళ్ళు 25 kgs ఆకుని ఇంత కష్టపడి కోస్తే వీళ్ళకి 175 రూపీస్ మాత్రమే ఇస్తున్నారు. అలాగే 25 కంటే ఇంకా ఎక్కువ కేజీస్ కోస్తే ₹1 యాడ్ చేసి 8 రూపీస్ ఇస్తారు. ఆ 50 kgs కోస్తారనుకోండి, తర్వాత 50 కంటే ఎక్కువ కోస్తే వాళ్ళకి 9 రూపీస్. అలా 25 kgsకి ఒకసారి ₹1 పెంచుతూ ఉంటారంటండి. చూశారు కదండి, వీళ్ళు పొద్దున్నుంచి తోటంతా తిరిగి ఆ లేత ఆకుల్ని కట్ చేసి అంత బరువు తలకి పెట్టుకుని వెయిట్ లిఫ్ట్ చేస్తూ ఆ తోటంతా తిరుగుతూ ఇంత కష్టపడినందుకు వాళ్ళకి 1 kgకి 7 రూపీస్ మాత్రమే ఇస్తున్నారు. వాళ్ళకి కావాల్సిన డబ్బులు కావాలి అనుకుంటే ఎన్ని కిలోలు కొయ్యాలో ఒక్కసారి ఆలోచించండి. ప్రతి పేరెంట్స్ కూడా ఇటువంటి చిన్న చిన్న వీడియోస్ని పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళకి అర్థమయ్యేలాగా డబ్బుల గురించి వాళ్ళు ఎంత కష్టపడితే ఎన్ని రూపాయలు వస్తున్నాయా అన్నది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది అన్నది నా పర్సనల్ ఒపీనియన్ అండి. చూసారు కదండి, వాళ్ళకి ట్రాక్టర్ వచ్చింది కదండి, వాళ్ళకి భోజనం చేసే టైం అయిందంటండి. అందుకే అది మొత్తం ఆకంతా ట్రాక్టర్లో వేసేసి వెళ్ళిపోతారట. సో చూసారు కదండి, ఇలా సాగిపోతుంది మా ప్రయాణం. ఎటు చూసినా గ్రీనిష్, ఎటు చూసినా కొండలు కోనలు, ఎటు చూసినా ప్రకృతి అందాలు, ఎత్తుపల్లాల్లో టీ తోటలు చూడడానికి చాలా అద్భుతంగా ఉన్నాయండి. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. నా వీడియోని మీరు మొదటిసారిగా చూస్తున్నట్టయితే ఒకసారి నా ముందు ఉన్న వీడియోలను కూడా ఒకసారి మీరు చెక్ చేయండి. మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే నేను పంపించే ప్రతి వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ ఫోన్లోకి వచ్చి కూర్చుంటుంది. చూసారు కదా, నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.